క్రీస్తునందు ప్రియులరా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కీర్తన గ్రంథం 10వ అధ్యాయాన్ని దిన మనం ధ్యానిస్తున్నాం. 9వ అధ్యాయము ముగిసిన తర్వాత సెల అనే మాట మీకు కనబడుతుంది. ఇది ఒక మ్యూజికల్ ఇంటర్ల్యూడ్ అన్నమాట. కొంతమంది స్కాలర్స్ ఏమనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారంటే, కొన్ని మాటలు చెప్పబడిన తర్వాత సెల అని చెప్పి తర్వాత మళ్ళీ మాటలు ప్రారంభిస్తున్నారు కదా, పైన చెప్పబడినటువంటి మాటలను ఒక నిమిషం ఆగి వాటిని ఆలోచించమని లేదా వాటి అర్థాన్ని గ్రహించమని. మరికొందరు అన్నారు, చెప్పబడిన మాటలకు స్పందన కోరుతూ అడుగుతున్నటువంటి మాట, ప్రజలు కూడా దేవుణ్ణి స్తుతించేందుకు. ఏదేమైనా ఈ 9వ అధ్యాయం ముగింపులో సెల అని ఉంటూ 10వ అధ్యాయం ప్రారంభం అవుతుంది కనుక ఈ కీర్తన కూడా దావీదే రాశాడని మనం గ్రహించాలి. ఈ కీర్తన ఒక ప్రశ్నతో ప్రారంభమవుతుంది. యెహోవా, నీవెందుకు దూరంగా నిలుచుచున్నావు? ఆపత్కాలములలో నీవెందుకు దాగి ఉన్నావు? కాస్త ఆశ్చర్యంగా అనిపించిన భక్తుని యొక్క హృదయ వేదన మనం అర్థం చేసుకోవాలి. వాట్ యాక్చువల్లీ బైబిల్ సేస్. నిజంగా లేఖనం ఏమంటుందంటే 145వ కీర్తనలో 18వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు, తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. సమీపముగా ఉండడం మాత్రమే కాదు, వారి మొరను విని వారిని రక్షించేవాడు. అలాగుననే విలాప వాక్యాలు కూడా మీరు చూడండి. 3వ అధ్యాయం 24-25 వచనంలో, తను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తను వెదకు వారి ఎడల ఆయన దయచూపువాడు. ఈ వాగ్దానాలకు దావీదు వ్యతిరేకంగా మాట్లాడడం లేదు. అక్కడ ఉన్నటువంటి సందర్భములలో తన హృదయ వేదనను బట్టి అలా మాట్లాడుతున్నాడు. ఆయన సమీపంగానే ఉన్నాడు, బట్ యూ మస్ట్ సీక్ అన్నమాట. అందుకే యెషయా అంటాడు, యెహోవా మీకు దొరుకు కాలమున ఆయనను వెదకుడి అని. అయితే ఈ అధ్యాయంలో దావీదు వేదన వెనుక ఉన్నటువంటి ఒక రోష కారణం మీకు చూపిస్తాను. 4వ వచనం గమనించండి. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడనుకొందురు, దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు. అలాగే 6వ వాక్యం కూడా, మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడమని వారు తమ హృదయములలో అనుకుందురు. అలాగే 13వ వాక్యం కూడా, దుష్టులు దేవుని తృణీకరించుట ఎలా, నీవు విచారణ చేయవని వారు తమ హృదయములలో అనుకొనుట ఎలా. తన కళ్ళ ఎదుట దుష్టులు విర్రవీగుతూ పొగరెక్కి మాట్లాడుతూ, దేవుడు ఎక్కడున్నాడు, ఆయన వీటన్నిటిని విచారించడు, ఆయన చూడడు, ఏలయనగా వారు చేసినటువంటి తప్పిదాలకు వెంటనే దేవుని వైపు నుంచి శిక్ష రాలేదు గనక వారు అలాగన అభిప్రాయపడుతున్నారు. భక్తుని యొక్క ఆవేదన కారణం కూడా అదే. దీని విషయమే ప్రసంగి ఒక మంచి మాట రాశాడు. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయంలో 11వ వచనం చూడండి. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలువకపోవుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. ఈ అంశంలో దేవుని ఎరగని వారి కంటే దేవుని ఎరిగిన వారు చాలా ప్రమాదంలో ఉన్నారు. తాము పొందిన కృపను బట్టి, తాము పొందిన అభిషేకమును బట్టి, పరలోక సంబంధమైనటువంటి వరములను బట్టి, వారికి ఉన్నటువంటి ఆత్మీయతను బట్టి అతిశయిస్తూ ఏదైనా చిన్న పొరపాటు తప్పిదం చేసినప్పుడు దేవుని శిక్ష వెంటనే రాకపోవడం చూసి ఇక పాపం చేసేదానికి ధైర్యం చేస్తారట. ఈ తప్పిదము దేవుని దృష్టిలో పెద్దగా ఎన్నదగినది కాదు అని వాళ్ళు అనుకుంటారు. అయితే ఈ ప్రసంగి ఇలా కూడా రాశాడు, నీ హృదయాన్ని సంతుష్టిగా ఉండనేమో, నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తెచ్చినని జ్ఞాపకం ఉంచుకొనుము అంటాడు. నిజముగా దేవుడు చూస్తూ మౌనంగా ఉంటున్నాడా? అందుకు ఆసాపు అంటాడు తన కీర్తన 50లో, ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటిని, అందుకు నేను కేవలం నీ వంటి వాడినని నీవు అనుకుంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించేదను. దేవుని మరచువారులారా, దీన్ని యోచించుకునడి, లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయుదును, తప్పించువాడెవడునూ లేకపోవును. ఇక్కడ ఒక బ్యాచ్ మనకు కనబడుతుంది. దేవుడు కూడా తమ వంటి వాడే అని నరులు అనుకుంటారట. అయితే నేను మీకు మంచి ఉదాహరణ చూపిస్తాను. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయంలో 7వ వచనంలో, అది నేను రాణిగా కూర్చుండుదానను, నేను విధవరాలను కాను, దుఃఖము చూడనని తన మనసులో అనుకునేను గనక అది తాను ఎంతగా గొప్ప చేసుకొని సుఖభోగములను అనుభవించనో అంతగా వేదనను దుఃఖమును దానికి కలగజేయుడి. అందుచేత ఒక్క దినముననే దాని తెగుళ్ళు అనగా మరణమును దుఃఖమును కరువును వచ్చును. దానికి తీర్పు తీర్చుచున్న దేవుడైన ప్రభు బలిష్ఠుడు గనక అది అగ్ని చేత బొత్తిగా కాల్చివేయబడును. ఇదంతయు సకల పాపములకు, వ్యతిరేకతకు, తిరుగుబాటుకు కారణమైనటువంటి బబులోనుకు సంబంధించిన మాటలు.
అయితే ఇలాగున చెప్పనివ్వండి, దేవునికి విరోధమైన ప్రతి రాజ్యము ఇట్లే ఉండును. ఇక పాఠము ముగించక ముందు దావీదు ప్రార్థన మనం చూడాలి. 12వ వచనంలో యెహోవా లెమ్ము, దేవా బాధపడు వారిని మరొక నీ చెయ్యి ఎత్తుము. దావీదు దేవుణ్ణి అడుగుతున్నా లేదా పిలుస్తున్న విధానం చాలా అద్భుతకరంగా ఉంటుంది. 94వ కీర్తన కూడా ఇటువంటి మాటలు మనం చూడగలుగుతాం. యెహోవా ప్రతీకారము చేయి దేవా, ప్రతీకారము చేయి దేవా, ప్రకాశింపుము. భూలోక న్యాయాధిపతి లెమ్ము, గర్విష్ఠులకు ప్రతిఫలమిమ్ము. యెహోవా భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు, భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు. వారు వదురుచు కఠోరమైన మాటలు పలుకుతున్నారు, దోషము చేయవారు అబద్ధములాడుతున్నారు. యెహోవా చూచుట లేదు, యాకోబు దేవుడు విచారించుట లేదు అనుకొని దేవుని ప్రజలు నలుగొడుతూ ఆయన స్వాస్థాన్ని బాధిస్తున్నారట. అయితే దైవజనుడైన మోషే తన కీర్తనలో ఇట్లా అనుచున్నాడు, చెవులు కలుగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా. ఇదంతయు మాట్లాడిన తర్వాత దావీదు కీర్తనను ఇలా ముగిస్తున్నాడు. 10వ కీర్తనను, తండ్రి లేని వారికిని నలిగిన వారికిని న్యాయం తీర్చుటకై నీవు వారి హృదయమును స్థిరపరిచితివి, చెవియొగ్గి ఆలకించితివి. తాను చేసినటువంటి ప్రార్థనను దేవుడు ఆలకించాడని ముగిస్తున్నాడు. దుష్టుల పక్షాన లేదా పొగరెక్కి గర్వంగా మాట్లాడే వారి పక్షాన అనగా వారికి వ్యతిరేకంగా దావీదు చేసే ప్రార్థనతో నేను కూడా ఏకీభవిస్తున్నాను. ఏలయనగా ప్రస్తుతం నా దేశ పరిస్థితి కూడా ఇలాగనే ఉంది. దేవా, దుష్టుల భుజమును విరగొట్టుము, చెడ్డవారి దుష్టత్వము ఏమీ కనబడబోవు వరకు దాని గురించి విచారణ చేయము. బాధపడు వారి ప్రార్థన విని వారి తట్టు నీ చేయెత్తుము. యెహోవా లెమ్ము, యెహోవా లెమ్ము.